ప్రియమైన దేవుని పిల్లలారా, మరొకసారి మీ ముందు ఇటు విధముగా మరి దేవుని వాక్యాన్ని వినిపించడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి, సహాయాన్ని బట్టి, అవకాశం బట్టి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి మన రక్షకుడైన క్రీస్తు పేర కన్న తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ప్రతి వారం కూడా ఎన్నో చక్కని ఆదరింపగలిగిన మాటల చేత ఆదరింపబడుతూ జ్ఞానాన్ని ఎరిగి జ్ఞాన సంపన్నులుగా మీరు బ్రతుకుతున్నారని, ప్రేమ అనే ఆయుధాన్ని ధరించుకుంటున్నారని, మరి ఈ వాక్యం చేత బలపడుతున్నారని నేను ఎంతగానో ఆశిస్తున్నాను, ఎంతగానో నమ్ముచున్నాను. అందును బట్టి మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియారా, మీ అందరికీ మరి దేవుని యొక్క కృపచేత క్రైస్తవ సహవాస ప్రార్థన మందిరం ఈ యొక్క సహవాసం పక్షముగా జరుగుతున్న ఈ పరిచర్యల్లో భాగంగా ఈ టీవీ పరిచర్య రక్షణ మార్గం అనే ఈ ఛానల్ ద్వారా మరి మీ ముందుకు దేవుని వాక్యం అందించబడుతుంది. మరింతగా చక్కగా సద్వినియోగపరుచుకోండి దేవుని వాక్యమును. అలాగే యూట్యూబ్లో ఆన్ గాడ్స్ డ్యూటీ ద్వారా వస్తుంది, మీరు షేర్ చేయండి. దాని ప్రకారం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని వాక్యం మీ దగ్గరికి, మీ చెంతకు నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. రైట్ పిల్లారా, మరి మీకు ఏదన్నా ప్రాధాన్యతలు ఉంటే మరి నాకు ఫోన్ చేయండి. తప్పకుండా మీ గురించి సంఘములో అందరి పక్షముగా ప్రార్థన చేయటం జరుగుతుంది. దేవుడి కృప మీ అందరికీ అనుగ్రహించును గాక. రైట్, మరి గడిచిన వారం మనకొక అంశాన్ని ప్రారంభించాం. ద డెవిల్, దెయ్యము యొక్క వృత్తాంతం, దెయ్యము యొక్క వివరణ, యొక్క ప్రారంభ పలుకులుగా ఉపోద్ఘాతంగా కొన్ని విషయాలు మనం ఆలోచన చేసాం. దాని కొనసాగింపుగా మరలా ఈరోజు ఇక రెండవ భాగంలో మనము ధ్యానం చేద్దాం, ఆలోచన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. పరిశుద్ధుడా, పావనుడా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపను బట్టి మాతో మీరు మాట్లాడుతూ మమ్ములను బలోపేతం జరిగిస్తూ ఆత్మీయ అభివృద్ధిలోకి నడిపిస్తూ క్షేమాభివృద్ధినిస్తూ సంఘముగా, సమాజముగా దేవుని మాటలు విని బాగుపడాలని మీరు మాకు ఇచ్చిన లేఖనాలు, నువ్విచ్చిన పరిశుద్ధ గ్రంథం, అది నీ మనస్సు, నీ పిల్లలకు చెప్పటానికి, నీ బిడ్డలకు వివరించడానికి నాకు ఇచ్చిన సదవకాశం బట్టి మీకు స్తోత్రాలు. నీ పిల్లలందరితో మీరు మాట్లాడండి. నేను మంచి జ్ఞానోపదేశాన్ని బిడ్డకు అనుగ్రహించి ఆత్మీయ నేత్రాలు ప్రతి బిడ్డకి వెలిగింపజేసి అపవాది తంత్రములను లయపరిచి కృపచేత కాయమని దాయమని ఈ యాజమాన్యం ద్వారా మేము జరిగిస్తున్న ఈ పరిచర్యను గొప్పగా నిండారులుగా దీవించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మరి ఈరోజు మనం వినబోతున్న మరొక ఈ భాగములో గడిచిన వారం ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి మనం ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. చూద్దాం ఒకసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి. దానికి గత వారం చెప్పాను. మన సమయాన్ని మనం ముందుకు కొనసాగించుదాం. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మురింగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. ఎవరి విరోధి అంట? పేతురు గారు చెప్తున్నాడు, మీ విరోధి. అంటే పేతురు గారికి విరోధి కాదా? పేతురు గారికి విరోధే, కానీ రాయించింది పరిశుద్ధాత్ముడు. అంటే దేవుడు రాయిస్తున్నాడు కనుక ఆయనకి విరోధి కాదు అపవాది, మనందరికీ విరోధి. మనందరికీ విరోధి. దేవునికి విరోధులు ఉండకూడదు, ఎందుకంటే దేవుడు ప్రేమమయుడు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. అర్థమైంది కదండి? దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించేవాడు. ఆయనకి విరోధులు ఉండకూడదు. అపవాది దేవుడికి విరోధి కాదు, మనకి విరోధి. దేవుడికి విరోధి అని దేవుడు ఫీల్ అయితే ఆయన దేవుడు కాదు. వాస్తవానికి దేవుడికి వాడు ఎందుకు విరోధి అంటే నీ గురించి, నా గురించి విరోధి అయ్యాడు. అపవాది దేవుణ్ణి విరోధిగా ఫీల్ అవుతున్నాడు. దేవుడు విరోధిగా ఫీల్ అయ్యేంత సీన్ వీడికి లేదు అపవాదికి, కానీ వీడి ఫీల్ అవుతున్నాడు దేవుడు నాకు విరోధి అని. బాగా ఆలోచించాలి ప్రతి పదాన్ని కూడా. మన ద్వారా మన తండ్రికి వాడు విరోధిగా కనబడుతున్నాడు మన దృష్టికి. ఉదాహరణకు స్కూల్లో పిల్లలు ఒకే క్లాసులో ఉన్న పిల్లలు ఇద్దరు కొట్టుకున్నారనుకోండి,
ఇంతకీ విరోధి వాడికి ఈ బిడ్డ తండ్రికి వైరమే ఉండదు. ఈ బిడ్డ వల్ల ఈ తండ్రికి వాడికి వైషమ్యాలు ఎదురవుతాయి, విరోధత్వం, వ్యతిరేకత ఏర్పడతాయి. తండ్రికి వాస్తవానికి ఆ పిల్లోడి మీద ఏ విరోధం ఉండదు. ఈ సంగతి మీకు అర్థమైతే అపవాది దేవుడికి విరోధి కాదు, మనకి విరోధి అన్నట్టు పేతురు గారు. ఎందుకు ఇంత మీకు మాట్లాడుతున్నాడంటే దేవుని విషయంలో మనం ఆలోచించే వైఖరి జాగ్రత్తగా మనం ఆలోచన చెయ్యాలి అని, మన యొక్క దేవుని జ్ఞానం చేత మనం పయనించాలి అని మనకు అర్థం అవ్వాలి. తప్పు చెప్పకూడదు. నీకు తెలిసిన దాంట్లో సత్యమే చెప్పాలి, అది తప్పన. వాక్యం అపార్థమైతే చచ్చిపోతాం. కాబట్టి వాక్య అపార్థం అవ్వకుండా మనం ముందుకు కొనసాగించబడాలి. వాడు మనకి విరోధి, దేవుడికి విరోధి కాదు. దేవుడికి విరోధులు ఉండకూడదు, ఉంటే దేవుడు కాదు. సో వాడు మనకి విరోధి. వీడు ఏం చేస్తున్నాడంట, గర్జించు సింహం వలె, సింహం కాదు వాడు, అంటే ఒక పోలిక చెప్తున్నాడు. అర్థం, మనకి తెలిసిన ఒక జంతువుని చూపించి, అంటే ఒక క్రూరమైన జంతువుని చూపించి ఆ పోలికలో మాట్లాడుతున్నాడు. మెటఫారికల్ లాంగ్వేజ్ అంటారు దీనిని, రూపక అలంకారంగా మాట్లాడుతున్న మాటలు ఇవి. గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. ఎవరిని మృంగుదునా, ఏది దొరకట్లేదా? ఆల్రెడీ ఎందుకు ఆ మాట్లాడంటే అందరినీ మింగేశాడు వాడు. ఇంకా ఎవరున్నారు దేవుని పిల్లలు, వారిని కూడా మింగేద్దాం అని తిరుగులాడుచున్నాడు. వెతుకుచు ఎందుకు వెతుకుతున్నాడు? ఆల్రెడీ దొరికిన వాళ్ళందరినీ మింగేశాడు. ఇప్పుడు ఎవరైతే ఇంకా కొంచెం అరకొర ఎక్కడైతే ఉన్నారో వాడి పాదాల దగ్గర పడైన వాళ్ళు, వాళ్ళని కూడా మింగేద్దాం. నిజ క్రైస్తవుల్ని, దేవుని సంబంధాలని, వారిని కూడా ఏదో రకంగా మింగేద్దామని వెతుకులాడుచు తిరుగుతున్నాడంట. వెతుకులాడుచు అందరూ పడిపోయారు వాడి దగ్గర, అది అర్థం ఆ పదానికి. నిజమా? నిజమండి. హబక్కుకు గ్రంథం ఒకసారి హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయము పేజీ నెంబరు 770. త్వరగా మీరు తీస్తే అర్థమవుతుంది. పేజీ నెంబర్ 770 హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయము. ఎక్కడి నుంచి చదువుదాం? 14వ వచనం నుంచి చదువుదాం. 15 చదువుదాం. వాడు ఎవడు వాడు? ఇక్కడ 2 విషయాలు మనకు అర్థం అవ్వాలి. ఒకటి, నెబుకద్నెజరుకి సంబంధించిన బబులోను చక్రవర్తి. అట్ ది సేమ్ టైం అది సాతాను గురించి కూడా, అపవాది గురించి కూడా ఆ పదం. వాడు అనగానే నెబుకద్నెజరును ఆలోచించినప్పుడు సందర్భం. అందులో రెండవ అర్థం, రెండవ భావం ఏంటంటే అపవాది, సాతాను, ఇద్దరు కలిసి ఉన్నారు ఆ పదములో. అది మనం అర్థం చేసుకోవాలి. వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరిలి ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేచుచున్నాడు. అందరినీ గుచ్చిలాగేశాడంట. వాడి గాలానికి వేశాడు కదా వల, గాలం వేస్తున్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవడం అని ఎరలు వేస్తున్నాడు. ఈ ఎరలు వేసి లాగి ఆడి వలలో వాడు కూర్చుకుంటున్నాడు. అందరిని గుచ్చిలాగేశాడు. మానవులందరినీ వాడు ఒక నెట్, వల అంటే నెట్, అంతర్జాలం. ఇప్పుడు చూస్తున్నారు కదా, చిన్న పిల్లల మొదలుకొని పండు ముసలోళ్ళ వరకు కూడా టచ్ ఫోన్లో చూడకూడని దృశ్యాలు, చూడకూడని సన్నివేశాలు, చూడకూడని చిత్రాలు చూసి ఈ అంతర్జాలంలో నిమగ్నమైపోయి బ్రతుకుతున్నారు. అందరినీ పడేశాడు. ఎవరికి కావలసిన బిస్కెట్ వాళ్ళకి వేసేసాడు. అందరిని గుచ్చి లాక్కున్నాడండి వాడు సంతోషంగా సమర్పడుతున్నాడు. తన పిల్లలు పాడైపోతారని దేవుడు వేదన పడుతుంటే తన పిల్లల్ని పాడు చేసేసానని వాడు విర్రవీగుతున్నాడు అపవాది. మనకి విరోధి వాడు. అందుకే పేతురు గారు మాట మాట్లాడాడు. ఇక్కడ హబక్కుకులు మనం చదువుతున్నప్పుడు ఇటు నెబుకద్నెజరు, సాతాను 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ మనకి. ఆ విషయం మనకు అర్థం అవ్వాలి. పదములో ఎప్పుడు కూడా బైబిల్ మనం చదువుతున్నప్పుడు ఒక పదములో 2 భావాలు ఉంటాయి. ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథం ఎలాంటిదంటే, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం మరియు
లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండు వారిని కుడి చేత నేను చూచిది. లోపట వెలుపట వ్రాత కలిగిందంట. అంటే అర్థం ఏంటి? 2 అర్థాలు వస్తాయి, 2 భావాలు. లోపలికి వెళ్తే ఒక అర్థం, పైన చూస్తే ఒక అర్థం. 2 భావాలు ఉంటే జాగ్రత్తగా చదవాలి బైబిల్ని. ఉదాహరణకు కీర్తన గ్రంథములో అటు దావీదు గారి గురించి మాట్లాడతాడు, అదే పదములో యేసుక్రీస్తు ప్రభువు కోసం మాట్లాడతాడు అక్కడ కీర్తన గ్రంథంలో. అలాగ మనం దేవుని వాక్యమును ఆలోచిస్తున్నప్పుడు సొలొమోను కోసం ఉంటుంది. సొలొమోను కోసం మాట్లాడినప్పుడు సొలొమోను కోసంలో యేసుక్రీస్తు ప్రభువు కోసం ఉంటుంది అక్కడ. కొన్నిసారి దావీదు గురించి మాట్లాడుతున్నప్పుడు దావీదు యేసుక్రీస్తు ప్రభువు కోసం ఉంటుంది. మనం ఆలోచిస్తే ఒక పదంలో 2 భావాలు ఉంటాయి, దాన్ని ఆలోచన చేయాలి. అలాగా అర్థం చేసుకుని చదవాలి బైబిల్ని. సో వీడు మనకి విరోధి, అందరినీ గుచ్చిలాగి వాడు ఏం చేస్తున్నాడంటే ఎంజాయ్ చేస్తున్నాడు. రైట్. అయితే వీడు మనకి విరోధి ఎప్పుడయ్యాడు? వీడికి మనకి విరోధం ఏంటి? అసలు వీడిని ఎప్పుడు మనం చూడలేదే అపవాదిని. సాతాను మనం ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు కలుసుకోలేదు, పరిచయం కూడా లేదే, ఎప్పుడు మాట్లాడలేదే. మరి వీడికి మనకి ఎందుకు విరోధం? ఏం చేశామని విరోధం? వాడికి మనకి తగాద ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే ఎందుకు పేతురు గారు మనకి విరోధం అన్నాడు అన్న సంగతులు జాగ్రత్తగా ఆలోచన చేసుకుని వెళదాం. ప్రియమైన దేవుని సంఘం, ఈ భాగంలో సాతాను మనిషికి ఎలా విరోధయ్యాడు ఒక సైడ్ హెడ్డింగ్ అని పెట్టుకుని రాసుకొని చక్కగా వాక్యం వినేవారు. సాతాను మనిషికి ఎలా విరోధయ్యాడు అపవాది? అనంతుడైన దేవుడు పరిమితి కలిగిన ఈ మానవుడి ద్వారా ఆయన బాధపడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అపరిమితమైన దేవాతి దేవుడు, అనంతుడైన దేవుడు, ఒక నిర్దిష్టమైన ఒక సంకుచితమైన మనస్తత్వం కలిగిన మనిషి ద్వారా దేవుడు నిందింపబడుతున్నాడు. అపవాది కోసం మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే వాడు ప్రవర్తిస్తున్న వాడు రహస్యంగా చేస్తున్న ప్రతి తప్పుని కూడా మనం ఎరగకపోతే మోసపోతే దేవునికి దూరం అయిపోతాం. ఇదే సువార్త అంటే. సువార్త అంటే ఏంటి? దేవుని గురించి చెప్పి దేవునికి దగ్గరగా చేయాలి, దేవుని ఇంట్లోనికి. అదే నీతిని రాజ్యాన్ని వెతకడం అంటే. దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకమంటే అర్థం ఏంటంటే దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని, తన నీతి కలిగిన వాక్యాన్ని ప్రకటిస్తూ తన రాజ్యం అంటే దేవుని పిల్లలు దెయ్యం పిల్లలుగా మారిపోయారు. ఆ దెయ్యం పిల్లల్ని దేవుని రాజ్యం తీసుకురావాలంటే సత్యము తెలియాలి, విషయం అర్థమవ్వాలి. అదే చేస్తున్న పని. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నాం. మీరు కూడా అదే పని చేయాలి. ఇదే సువార్త అంటే. ఈ విధమైన పాఠాలు చెప్పాలి ప్రతి సంఘములో. దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. కానీ ఎప్పుడు దీవిస్తాడు, ఎప్పుడు ఆశీర్వదిస్తాడు అన్నది ఉంది కదా అని మనం అర్థం చేసుకోలేదు ప్రియులారా. ఆలోచన చేయాలి ప్రతి విషయాన్ని కూడా. సాతాను మనిషికి విరోధి ఎలా అయ్యాడు? ముందుగా ఈ విరోధి మనకి ఎలాగయ్యాడో తెలుసుకునే ముందు అసలు వీడి యొక్క పుట్టుక ఎక్కడ ప్రారంభమైంది అన్న ఆలోచన ఒకసారి మనము ఆలోచన చేద్దాం. ఏం చెబుతుంది బైబిలు? వీడి పుట్టుక ఎలా జరిగిందో చూద్దాం. కీర్తనల గ్రంథము 148వ కీర్తన, 148వ కీర్తన 5వ వచనం. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. ఏవి అవి అన్నాడు. ఏంటి అవంటే 1వ వచనము నుంచి 4వ వచనం వరకు ఉన్నవన్నమాట. ఏంటవి? ఆకాశవాసులారా, ఉన్నత స్థలముల నివాసులారా, ఆయన దూతలారా. అంటే ఆకాశవాసులు ఎవరు? ఉన్నత స్థలంలో ఉన్నవాళ్ళు ఎవరంటే ఆయన దూతలు. ఆయన సైన్యం. ఆయన సైన్యాన్ని సూర్యచంద్ర నక్షత్రాలైన సైన్యం, కాంతి నక్షత్రములైన సైన్యం, పరమాకాశములైన సైన్యం, ఆకాశం పైన ఉన్న జలములు ఆయన సైన్యం, దేవదూతలు. ఇవన్నీ ఆయన నోటి మాట చేత కలగజేశాడు. యావత్తు ఈ సృష్టి అంతటి నోటి మాట ద్వారా కలగజేశాడు. మనల్ని ఆయన చేతితో చేశాడు. ఆయన ఆజ్ఞయ్యగ కలుగును గాక అనగానే కలిగింది. భూమి, ఆకాశం, సూర్యచంద్ర నక్షత్రాలు
ఈ ప్రకృతి యావత్తు సృష్టి ఆయన ఆజ్ఞగా కలిగాయి. దేవదూతలు అందరూ ఆయన ఆజ్ఞగా కలిగాయి నోటి మాట చేత. ఇప్పుడు మనం చదివిన ఈ 48వ కీర్తన చదివిన అన్నీ కూడా దేవదూతలే. దేవుడు ఈ సృష్టిని పంచభూతములతో చేశాడు. ఆయన ఎన్ని భూతాలు? పంచభూతాలు. భూతము అంటే దెయ్యం కాదు. వాస్తవానికి అర్థం ఏంటంటే భూతము అంటే ఆత్మ. అది మనం దెయ్యం కూడా ఆత్మే. వాడు దురాత్మ, దుష్టాత్మ. వీళ్ళు పరిశుద్ధమైన ఆత్మలు. పరిశుద్ధుడు దగ్గర బ్రతుకుతున్న పరిశుద్ధమ కలిగిన ఆత్మలు ఇవి. పరిశుద్ధత కలిగిన ఆత్మలు, పరిశుద్ధత పొందుకున్న ఆత్మలు, పరిశుద్ధత నిలుపుకున్న ఆత్మలు, పరిశుద్ధత నడుస్తున్న ఆత్మలు. అందుకే దేవుని చూడగలుగుతున్నాయి. పరిశుద్ధత లేకుండా దేవుని ఎవడో చూడలేడు. దేవదూతలు ఒకప్పుడు ఇప్పుడు దెయ్యముగా, అపవాదిగా, ఎర్రని మహాఘట సర్పముగా పిలబడుతున్న ఇది కూడా ఒకప్పుడు దేవదూత. అంటే ఈ సృష్టి మొత్తం ఆయన 5 దూతల చేత కట్టాడు ఆయన, సృష్టించాడు ఆయన. పంచభూతములు. పంచ అంటే 5. భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి. ఈ 5తో సృష్టిని చేశాడు. ఈ 5తోనే మనిషి దేహాన్ని కూడా కట్టాడు దేవుడు. మళ్ళా చెప్తున్నాను, పిన్ చేస్తున్నా, మనిషి దేహాన్ని కట్టాడు దేవుడు. అందుకే ఈ మనిషికి నీరు అవసరం, ఈ మనిషికి గాలి అవసరం, ఈ మనిషికి వేడి అవసరం, ఈ మనిషికి ఆకాశం చూస్తున్నామని కావాలి, భూమి నుంచి చూస్తున్నామని మనిషికి కావాలి. ఇంకా తెలుసుకోవాలంటే భూమిలో ఉన్న ఖనిజాలన్నీ కూడా మనిషిలో ఉంటాయి. బాగా ఆలోచన చేస్తే, తెలుసుకుంటే. అంటే సృష్టికి మనకి కూడా సంబంధం ఉంది. మన దేహానికి సృష్టికి. ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది ఈ మానవ దేహములోనికి. ఈ దేహములోనికి ఆత్మ రాగానే పడి ఉన్న ఈ దేహం జీవముతో నడుస్తుంది. ఆత్మయే జీవింపజేయుచున్నది దేన్ని? శరీరాన్ని. ఆత్మయే లేకపోతే శరీరం కేవలము నిష్ప్రయోజనం అంటుంది బైబిల్. కాబట్టి పంచభూతములు. పేతురు గారు రాసిన 2వ పత్రిక, యేసుక్రీస్తు ప్రభువారు రాకడ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి ఇక్కడ పేతురు గారు మాట్లాడుతున్న సందర్భం అది. 3వ అధ్యాయము, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు. అయితే ప్రభువు దినము అంటే యేసుక్రీస్తు ప్రభువారి దినము దొంగ వచ్చినట్లు వచ్చును. దొంగ వచ్చినట్టు అర్థం దొంగలా వస్తడం కాదు అర్థం. అది ఒక దొంగ మన ఇంటి మీద దాడి చేయటానికి, మన ఇంటిని దోచుకోవటానికి ఏ సమయంలో వస్తాడో తెలియదు. అది పగలు రావచ్చు, మిట్ట మధ్యాహ్నం రావచ్చు, లేకపోతే అర్ధరాత్రి రావచ్చు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు రాకడ కూడా అలా జరుగుతుంది. అంటే ఎప్పుడు జరుగుతుందో తెలియదు, తెలియని సమయంలో వస్తాడని చెప్పటానికి దొంగ వచ్చినట్లు. అంటే దొంగతనం రాత్రి అర్ధరాత్రి వస్తాడు కాబట్టి ఆయన కూడా అర్ధరాత్రి వస్తాడు అని ఎప్పుడు అనుకోకండి, పొరపాటు అది. అర్థమైంది కదా? దొంగ వాడు ఇష్టానుసారంగా చేయొచ్చు, ఏ సమయంలో దొంగతనం చేయొచ్చు, వాడు అనుకూలతను బట్టి ఏ సమయాన్ని రావచ్చు ఆయన. అది అక్కడ పదం మనం అర్థం చేసుకోవలసినది. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద కృత్యములు కాలిపోవును, ఇవన్నిట్లు లయమైపోవునని కనుక ఆకాశం రవ్వులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుకొనుచు వారిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో శ్రద్ధ గలవారై ఉండవలెనని. ఒక పంచభూతములతో మిక్కటమైన వేండ్రతో అంటాం కదా. పంచభూతాలు అంటే ఏమంటాం మనం? ఆకాశం అంటాం, భూమి అంటాం, నీరు అంటాం, నిప్పు అంటాం, గాలి అంటాం. అవి మిక్కటమైన వేండ్రతో లయమైపోతాయంట. లయమైపోతామంటే కాలిపోతాయినా? లయమంటే మాయమైపోతాయినా? యథాస్థాయికి వచ్చేస్తాయి. ఏ రూపములో ఉన్నప్పుడు దేవుడు చేశాడో మరలా వాటి పూర్వ రూపం వచ్చేస్తాయి.
దేవదూతలుగా మార్చబడతారని అర్థం. ఒక దేవదూతని సృష్టిగా మలిచాడు. తర్వాత మరలా ఆయన వచ్చినప్పుడు ఇవన్నీ కూడా దేవదూతలుగా మారిపోతాయి. అదే బైబిల్ చెప్తుంది. ఈ సృష్టి యావత్తు మూలుగుతుంది దేవుని పిల్లలు రాకడ కొరకు అని రోమపత్రికలో చెప్తాడు పౌలు గారు. మన కొరకు సృష్టి ఎందుకు మూలుగుతుంది? మన గురించే దేవదూతల్ని సృష్టిగా చేశాడు కనుక దేవుడు. ఎవరు విడిపిస్తారో దీని నుంచి విడిపించడం అంటే దేవదూతలుగా తండ్రి దగ్గర ఉండవలసిన వాళ్ళు ఇప్పుడు సృష్టిగా ఉన్నారు. వీళ్ళు ఆ విడుదల కొరకు ఎదురు చూస్తున్నారు, దేవుని కుమారు రాక కొరకు. అదే పౌలు గారు చెప్తూ ఉంటాడు ప్రియులారా. ఇప్పుడు అది సబ్జెక్ట్ కాదు కాబట్టి అక్కడికి వెళ్ళటం లేదు. కాబట్టి ఈ శరీరానికి అలాగే సృష్టికి కూడా సంబంధం ఉంది. ఈ సృష్టిలో కనిపించేవన్నీ కూడా దేవదూతలే, అన్ని దేవదూతలే. ఈ సృష్టిలో ఉన్నవన్నీ మాట్లాడతాయి. గమనించాలి, ఆలోచించాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవి నీ మీద నా మీద సాక్ష్యం చెబుతాయి. ప్రతి ఒక్కటి రికార్డ్ చేస్తున్నాయి. పెద్ద కెమెరా ఈ సృష్టి అంతా రికార్డెడ్గా ఉంటుంది మొత్తం అంతా కూడా. ఒక రాయిని సాక్షిగా పెట్టాడు, ఒక స్తంభాన్ని సాక్షిగా పెట్టాడు, ఒక చెట్టుని సాక్షిగా పెట్టాడు. నీకు నాకు, నువ్వు చేస్తున్నా నేనేం చేస్తున్నా నేను కూడా. వాటిని సాక్షిగా పెట్టడం ఏంటి? యోషువ అంటాడు, ఈ రాయిని సాక్షి మీకు నాకు దేవునికి. రాయి ఏంటండి సాక్షి? దేవదూత మార్చబడుతుంది. దేవుని వాక్యాన్ని బాగా ఆలోచన చేయాలి ప్రియులారా. మీరు వచ్చేటప్పుడు మీరు ఎవరింటికి వెళ్తారా? వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ మాటలు చెప్పండి. ఎవరైతే వినలేదు అనుకో, మిమ్మల్ని ఎవరైనా గెంటేశారు అనుకో, వద్దు మా ఊర్లోకి రావద్దు, మా పల్లెల్లోకి రావద్దు, మా గ్రామంలో రావద్దని అనుకో, మీరు వాళ్ళతో గొడవ పెట్టుకోకండి, చట్టాలే మాట్లాడకండి, రాజ్యాంగాలే మాట్లాడకండి. మీరు బయటకు వచ్చి ఆ ఊరు పొలి వరకు వచ్చి మీ దుమ్ము దులుపు వచ్చేయండి అన్నాడు ఆయన. దుమ్ము దులుపు. మిమ్మల్ని ఎవరన్నా స్వార్థ పడి వెళ్తాంటే అడ్డుపడ్డారా? వచ్చేయండి అని చెప్పాడు. మీరు గొడవలు పెట్టుకోవద్దు, తగాదాలు వద్దు, సానుకూలంగా మాట్లాడండి. మీ దుమ్ము దులుపు వచ్చేయండి. ఆ ధూళి రేపు సాక్ష్యం చెబుతుంది. సాక్ష్యము ధూళి సాక్షి చెప్తూ పెట్టండు. భూమి సాక్షి చెబుతుంది. వై? దేవదూత, ఏంజల్, దేవదూత. ఇలాంటి దేవతలు ఎన్నున్నాయి దేవదూతలు. కోట్ల దేవదూతలు ఉన్నాయి. అన్లిమిటెడ్. లెక్క నీకు నాకు తెలీదు, దేవునికి తెలుసు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం. మరియు నేను చూడగా, ఎవరు? యోహన గారు చూడగా, సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడిను. అనేక దూతల స్వరం, వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. చెవి కలిగిన వాడు వినుగాక. ఏ చెవి? ఆత్మీయ చెవి కలిగిన వాడికి అర్థమవుతాయి మాటలు. భూ సంబంధమైన చెవులు కలిగిన వాడికి, భూ సంబంధమైన నేత్ర కలిగిన ఈ మాటలు ఏం అర్థం కావు. ఈ సృష్టి అంటే ఏంటో, సృష్టిలో ఉన్న ఈ యొక్క మెటీరియల్ ఏంటో, ఏం జరిగిందో ఇవన్నీ బైబిల్లో సంక్షిప్తంగా రాయబడ్డాయి, క్లుప్తంగా రాయబడ్డాయి, సవివరంగా రాయబడ్డాయి. ఆలోచన చేయండి. కంగారు పడకండి, తొందరపడకండి, లేనిపోని తీర్పులు తెచ్చకండి. దెబ్బతింటాం, చాలా దెబ్బతింటాం. ఎందుకంటే కొన్ని కోట్లగా. అయితే ఈ కొన్ని కోట్లగా ఉన్న ఈ దేవదూతల్ని 4 గ్రూపులుగా డివైడ్ చేయడం జరిగింది బైబిల్లో. 4 గ్రూపులుగా మాట్లాడడం జరుగుతుంది మనకి బైబిల్ పైన మనకు అవగాహన కొద్దీ. ఇందులో పెద్దలు అంటాడు, అవి దేవదూతలే. కెరూబులు, సెరాపులు అంటాడు, అవి దేవదూతలే. ప్రధాన మహాదేవదూతలు అంటాడు, అవి దేవదూతలే. సామాన్య దేవదూతలు అంటాడు, సామాన్యులు. మహాదేవదూత అన్న, కెరూబులు, సెరాపులు అన్న, పెద్దలు అన్న, దేవదూతలన్న, ఈ 4 కూడా దేవదూతలే. కానీ కేటగిరీస్ కనబడతాయి మనకి బైబిల్లో, కేటగిరీస్గా కనబడతాయి. అయితే దెయ్యం పేరు బైబిల్లో లేదు. లూసిఫర్ కాదు, బైబిల్లో లూసిఫర్ అనేమీ లేదు. ప్రధానమైన దేవదూతలు.
దేవుడు కొన్ని కోట్ల దేవదూతలను వీడు మహాదేవదూతగా ఉన్నప్పుడు వీడు వశం చేశాడు ఆయన. ఈ 4 కేటగిరీస్ అన్నమాట. పెద్దలకి దేవదూతలు, మహాదేవదూతలు, సైన్యం, మిఖాయేలు తన గుంపు. మిఖాయిలకు ఒక సైన్యం ఉంది, గబ్రీలకు ఒక సైన్యం ఉంది, అలాగే వీడు కూడా ఒక సైన్యం. వీడి వశం చేశాడు ఆయన దేవుడు ఇంతకీ ఇన్ని దేవతలు ఎందుకు చేశాడు, ఎందుకు చేయవలసి వచ్చింది అంటే దేవునికి ఒక ఆలోచన, దేవునికి ఒక సంకల్పం, దేవునికి ఒక ఉద్దేశాలు ఉన్నాయి, ఒక ప్లాన్. ఆ సంకల్పం ప్రకారం అది నెరవేరాలంటే, అది జరగాలంటే, దేవుని ఉద్దేశాలు నెరవేరాలంటే, ఆయన ప్లాన్ అంతా జరగాలని, ఉద్దేశాలు సఫలం అవ్వాలంటే ఈ దేవదూతల ద్వారా ఒక కార్యాన్ని జరిగించాలని ఆశపడ్డాడు. ఏంటి ఆయన ప్లాన్, ఏంటి ఆయన ఉద్దేశం? సాతాను మనకి విరోధి. వాడింతకి ఎవరు, వాడు మనకి ఎలా విరోధయ్యాడు అది చూసే ముందు మనం వాడి పుట్టుక కోసం ఆలోచిస్తున్నాం, వాడి బయోడేటా బయటికి తీస్తున్నాం, వాడు అసలు ఎప్పుడు, వాడు ప్రారంభం ఏంటి అని మనం ఆలోచిస్తున్నాం. వాడు ప్రధాన దేవదూత, దేవుని దగ్గర మొట్టమొదట పరలోకం. అయితే ఎందుకు ఇన్ని దేవదూతను దేవుడు కలగజేశాడు, ఎందుకు కలగజేయవలసి వచ్చింది? దేవునికి ఒక ఆలోచన, ఒక సంకల్పం ఉంది. ఏంటో ఆ సంకల్పం వచ్చే వారం ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువు కృపలో దేవుడు మిమ్మల్ని దాచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కన్నులు మూయండి. ప్రేమ కలిగిన మా తండ్రి, మా కన్న తండ్రి, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కలువరి శిలువ రక్తంలో ఆయన రక్త విమోచన చేత పాపిని, దోషిని, దుర్మార్గుడే నన్ను మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి దేవుని మాటలు వివరిస్తున్న విధమును బట్టి మీకు స్తోత్రాలు. ఒట్టివారమునైనా ప్రయోజనకర పాత్రలుగా, మట్టి కుండలుగా, మట్టి పాత్రలుగా మాలో మహిమను నింపి నీ కొరకే వాడబడుటకు సహాయం చేశారు. విలువైన పాత్రగా, ప్రయోజనకర పాత్రగా వాడుకొనమని వేడుకుంటూ, వాక్యం విన్న పిల్లలందరినీ కూడా ఈ కృప చేత కాయండి, దాయండి. రోగిని స్వస్థపరచండి, గర్భిణీలకు సుఖమైన కానుపు దయచేయండి, గొడ్రాండ్రకు సంతులేని ఎల్లాలుగా చేయండి, విధవరాండ్రకు చేయూతనివ్వండి, అనాథులను, వృద్ధులను నీ కృప చేత కాయమని, వాక్యం విన్న బిడ్డలందరినీ సంరక్షించమని క్రీస్తు నామములో అతి వినయంగా అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్న పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నిండిన సాహస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు మనకు తోడుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. సమాధానంగా ఉండండి.